హలో. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారంతా? ప్రయత్నాలు బాగా చేస్తున్నారా? ప్రయత్నాలు ఏమైనా వర్కౌట్ అవుతున్నాయా? వర్కౌట్ అవ్వట్లేదని అలా డిసప్పాయింట్ అయితే ఎలాగా? ఇప్పుడు సింపుల్ థింగ్ ఏంటంటే, మనం ఎవరైనా అమ్మాయిని ప్రేమించినప్పుడు, ఆ అమ్మాయి మనకు వర్కౌట్ అయ్యేదాకా ఎంతవరకు ప్రయత్నిస్తాం? అందులో కనీసం 10% అన్నా ఇక్కడ ప్రయత్నించాలి కదా! సింపుల్ థింగ్ ఏంటంటే, మీకు ఒక అమ్మాయి ఇచ్చే కిక్కే అంత ఇదిగా ఉంటే, సక్సెస్ ఇచ్చే కిక్ అనేది దానికంటే కొన్ని లక్షల టైమ్స్ ఎక్కువగా ఉంటది. అలాంటి కిక్ కావాలంటే ఏం చేయాలి? ప్రతిరోజు ప్రయత్నం అనేది ప్రయత్నిస్తూనే ఉండాలి. ఈ మధ్య నేను 'శ్రీ విష్ణు' గారి ఒక ఇంటర్వ్యూ చూశాను. మీరు ప్రయత్నించాలనొచ్చినప్పుడు సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు అని టైమ్ పీరియడ్ అనేది పెట్టుకొని రాకండి. ఇదే బ్రతుకు అనుకోని వచ్చేసేయండి. ఏదో రోజు మీరు సక్సెస్ కొడతారు. అలా కాకుండా ఒక సంవత్సరం ఏదో ప్రయత్నించి వెళ్ళిపోతాననుకున్నట్లయితే మీరు ఎప్పటికీ సక్సెస్ కాలేరు అనేది ఆయన చెప్పారు. సో, నేను కూడా మీ అందరికి చెప్పేదొకటే. ఇక్కడ చావు అనుకోని ఇది లేపోతే నేను బ్రతకలేను అనుకోనొస్తే ఇక్కడ బ్రతకడానికి ఒక అవకాశం వస్తుంది. అలా కాకుండా ఏదో ప్రయత్నం చేస్తాననుకున్నట్లయితే మీరు ఎప్పటికీ సక్సెస్ రాదు. కాబట్టి మీరు కంటిన్యూయస్‌గా ప్రయత్నిస్తూ ఉండండి. అప్పుడు మీరు సక్సెస్ అవ్వడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. సో, వీడియోలోకెళ్ళిపోదామా? సో, అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్. సో, నీడెడ్ యాక్టర్స్ అండ్ సారీ. సో, కాస్టింగ్ కాల్ వాంటెడ్ మేల్ అండ్ ఫీమేల్ యాక్టర్స్ ఫర్ రొమాంటిక్ వెబ్ సిరీస్ అంట. ఫీమేల్ కావాలంటే 20-45 సంవత్సరాల వాళ్ళు. అలాగే మేల్ కూడా కావాలంటే 20-40 సంవత్సరాల వాళ్ళు. లొకేషన్ ఎక్కడ? విశాఖపట్నం అంట. సో, వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ నేను చెప్తాను. దానికంటే ముందు నేను మీకు ప్రీవియస్ వీడియోలో ప్రామిస్ చేశాను కదా! ఏమని? సీరియల్స్‌లో మీకు ఒక రోజుకి 80,000 ఖర్చయినట్లయితే మీకొచ్చేది 8,000 అలాంటప్పుడు సీరియల్స్‌లో మీరు ప్రయత్నించకుండా ఉంటేనే బెటర్ అనే టైప్‌లో నేను మీకు చెప్పినప్పుడు, మీ బ్రెయిన్‌లో ఒక క్వెషన్ తొలిచుంటుంది. ఏమని? సార్ ఇప్పుడు 80,000 వస్తూ 8,000 అంటే 72,000 వక్కబెట్టుకొని, ఎందుకు సార్ సీరియల్స్‌లో ఆర్టిస్టులు చేస్తుంటారు. మేమేమన్నా పిచ్చోళ్ళమా మీరు చెప్తే నమ్మటానికి? అనేది మీ క్వెషన్ అయితే దానికి ఆన్సర్ చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ 1,500 నేను ఎవరికి చెప్తున్నాను? కొత్తగా వచ్చే ఆర్టిస్టులకి చెప్తున్నాను. 1,500, 2,000 కొత్తగా వచ్చే ఒక ఆర్టిస్ట్‌కి ఆ 2,000 పేమెంట్ అనేది రావటం జరుగుతుంది. అది నేను మీకు చెప్తాను ఇంకా. కొంచెం బెటర్ అయిన తర్వాత మీకెంత ఒక 5,000 నుండి 10,000 వరకు మీకు పేమెంట్ వస్తది. ఇది క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లయితే. అదే మీరు కొంచెం హీరోనో, హీరోయినో మీరు చేస్తున్నట్లయితే ఓ 15,000-20,000 వస్తది ఒక రోజుకి. అయినా కూడా మీరు చెప్పిన ప్రకారం 80,000 మీకు ఇప్పుడు ఏమంటారు? వాళ్ళకి 10 రోజులు షూట్ అనుకుందాం. రోజుకి వాళ్ళకి 10 కొత్త డ్రెస్సులేసుకోవాలనుకుందాం. అంటే 100 కొత్త డ్రెస్సులు ఒక షెడ్యూల్‌కి. 10 రోజుల షెడ్యూల్‌కి 100 కొత్త డ్రెస్సులేసుకోవాలి. మరి 100 డ్రెస్సులంటే హీనపక్షంగా హీరో, హీరోయిన్ అనేవాళ్ళు 2,000 డ్రెస్సులేసుకుంటే వర్కౌట్ అవ్వదు కాబట్టి, ఒక 3,000 డ్రెస్సు, 5,000 డ్రెస్సులు అనుకుందాం. 5,000 అనుకుందాం కాసేపు. 5,000 డ్రెస్సు ఇంటూ 10 అంటే రోజుకి 50,000 రైట్? 50,000 ఇంటూ 10 రోజులు. అంటే 5,00,000 ఓన్లీ డ్రెస్సులకు ఖర్చవుతుంది కదా! మరి వాళ్ళకి రోజుకి 20,000 ఇచ్చినా కూడా 2,00,000 వస్తుంది కదా! మరి అలాంటప్పుడు వాళ్ళకెలా వర్కౌట్ అవుతదంటే, ఇక్కడే కొన్ని వాళ్ళు జిమ్మిక్స్ మెయింటైన్ చేస్తారు. ఏంటంటే వీళ్ళు ఆల్రెడీ టీవీలో వర్క్ చేస్తున్నారు. అలాగే వీళ్ళకి ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంతో కొంత ఫాలోవర్స్‌ని పెట్టుకుంటారు. ఫాలోవర్స్‌ని పెట్టుకొని ఏం చేస్తారు అంటే, ఏదో ఒక క్లాత్ ఫ్యాక్టరీకెళ్తారు. క్లాత్ ఫ్యాక్టరీకెళ్ళి నేను మీకు బ్రాండెడ్ పర్సన్‌గా ఉంటాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 'మానస్' కావచ్చు, లేదంటే ఆయన పేరేంటి? చౌదరి 'బిగ్ బాస్'కెళ్ళొచ్చారు. 'అమర్‌దీప్ చౌదరి' కావచ్చు వీళ్ళందరూ. అలాగే హీరోయిన్స్ వీళ్ళందరూ ఏం చేస్తారు అంటే, నేను నీకు క్లోతింగ్ బ్రాండ్‌కి నీకు ఒక బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటాను. నువ్వు నాకు రూపాయి కూడా ఇవ్వొద్దు. కాకపోతే నాకు ఏవైతే సీరియల్‌కి రిక్వైర్మెంట్ ఉన్నాయో, అది నేను ఒకసారి యేసుకొని, షూటింగ్ పర్పస్ యేసుకొని నేను మళ్ళా నీకిచ్చేస్తాను. నాకొద్దు ఆ బట్టలు. కాబట్టి నేను నీకు బ్రాండింగ్‌గా ఉంటాను కాబట్టి అని ఏదో ఒక బొటిక్‌కెళ్ళి వాళ్ళతోటి మాట్లాడుకుంటారు. మాట్లాడుకొని నువ్వు నాకు బ్రాండింగ్ చెయ్యి. అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో ఇదిగో వీళ్ళ దగ్గర నేను బట్టలు కొన్నాను. ఇలాంటి అద్భుతమైన బట్టలని నేను సీరియల్స్ అన్నిట్లో వాడుతున్నాను. ఇలాంటివి వాడటం వల్ల నాకు ఇన్ని ప్రయోజనాలున్నాయి అనే టైప్‌లో బ్రాండింగ్ చేస్తారు. బ్రాండింగ్ చేయడం వల్ల వాళ్ళకేంటంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ బట్టలన్నీ వస్తున్నాయి. సో, వీళ్ళు 2,00,000 అలాగే ఉండిపోతున్నాయి. వాళ్ళకి 5,00,000 మిగిలిపోతున్నాయి. రైట్? అది కాకుండా వీళ్ళకి ఇన్‌స్టాగ్రామ్ నుండి ఒక కైండ్ ఆఫ్ రెవెన్యూ వస్తది. అలాగే షాప్ ఓపెనింగ్స్ అని, లేదంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఓపెనింగ్స్ అని, లేదంటే బ్రాండింగ్ ప్రమోషన్స్ అని, వీటన్నిటికి కూడా ఒక సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ ఉంటుంది. అంటే ఒక 3-4 లాక్స్ ఒక 5 లాక్స్ వరకు రెవెన్యూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్‌గా నేను టీవీ సీరియల్‌లో పనిచేసి ఒక ఆర్టిస్ట్‌ని
వేరే ఒక హాస్పిటల్‌కి సంబంధించిన బ్రాండింగ్ ప్రమోషన్‌కి అడిగాను. టీవీ సీరియల్‌లో అతను హీరోగా చేస్తాడు. అతను ఏమన్నాడంటే, "సార్ నేను రోజుకు 2,00,000 వరకు తీసుకుంటున్నాను" అన్నాడు. ఇది బ్రాండింగ్ ప్రమోషన్ చేయడానికి. అంటే అతను సమ్‌వేర్ అబౌట్ పొద్దున 10 గంటలకొచ్చి సాయంత్రం 5 గంటల వరకు నేను ఏదైతే చెప్తానో ఆ పని చేసినందుకు గాను అతను 2,00,000 తీసుకుంటున్నాడు. ఇలాంటివి నెలలో ఆయన ఒక రెండో, మూడో చేసినా గూడా అంటే ఒక 5-6 లక్షలు ఎటూ పోవు అతనికి. సో, అలాగా చేసేవాళ్ళు కూడా ఉన్నారు. సో, డిఫరెంట్ సోర్సెస్ ఆఫ్ ఇన్‌కమ్ అనేవి ఉంటాయి. సో, ఎప్పుడు ఈ ఇన్‌కమ్ ఉంటుంది? వాళ్ళు సక్సెస్ అయిన తర్వాత మాత్రమే ఉంటది. అలా కాకుండా ఇప్పుడు మనం 1500 ఆర్టిస్ట్‌లుగా చేస్తున్నాం కదా! మనం కూడా బొటిక్కోళ్ళతోటి మాట్లాడుకుందాం అంటే బొటిక్కోళ్ళు ముందు మీ దగ్గరికి రారు. వస్తారు. ఎప్పుడొస్తారు? మీకు కూడా కనీసం ఒక 1,000,000, 10,000,000లో మీకు ఫాలోవర్స్ ఉన్నట్లయితే వాళ్ళు రావటానికి ఏదో పాసిబిలిటీ అనేది ఉంటుంది. అలా కాకుండా లేదు నాకిప్పటికిప్పుడు వచ్చేసేయాలి అనుకున్నట్లయితే అది వర్కౌట్ అయ్యే ఒక ప్రాసెస్ అయితే కాదు. సో, హోప్ మీకు అర్థమైందా ఇప్పుడు? సో, అంటే ఒక టీవీ సీరియల్ ఆర్టిస్ట్ కావచ్చు, ఒక సినిమా ఆర్టిస్ట్ కావచ్చు, వాళ్ళకి ఈ సినిమాల నుండి, టీవీల నుండి వచ్చే ఇన్‌కమ్ మీద ఆధారపడరు. వాళ్ళకి వేరే సోర్సెస్ ఆఫ్ ఇన్‌కమ్స్ ఉంటాయి. ఆ వేరే సోర్సెస్ ఆఫ్ ఇన్‌కమ్ ద్వారా వాళ్ళకి అవసరానికి మించి డబ్బులొస్తా ఉంటాయి కాబట్టి, వాళ్ళు అవసరమైన దగ్గర ఖర్చు పెట్టడానికి వెనకాడరు అనేది నేను మీకు మెయిన్‌గా తెలియచేసేది. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఇలాంటి డౌట్స్, క్వెషన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో, గెట్టింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్ వీళ్ళ కాంటాక్ట్ నంబర్ చెప్తాను నోట్ చేసుకోండి. 6304 6304 159 175. I repeat 6304 159 174. సారీ 175. సో, డిస్క్లైమర్ మీ అందరికీ తెలిసిందే కదా! నేను పెట్టే ఏ పర్టిక్యులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్‌కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు వీళ్ళెవరో కూడా నాకు తెలీదు. వీళ్ళలో ఎవరైనా మిమ్మల్ని డబ్బులిస్తేనే అవకాశం ఇస్తామన్నా, కొన్ని రకాల చేసిన అవకాశాలు ఇస్తానన్నా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చిందా? లైక్ చేయండి. వీలైనంత మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.